హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాథోడ్. సో వెల్కమ్ టు జార్ఖండ్ ఈ షాదీ పార్ట్ 2 అనమాట. సో ఆల్రెడీ కొడుకు పెళ్లి కూతురు అయితే వచ్చేసారు. సో యాక్చువల్గా మన సైడ్ ఏంటంటే పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కూతురు సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వదినలు ఎవరైనా రావచ్చు. బట్ ఇక్కడ వీళ్ళ సైడ్ ఓన్లీ ఇద్దరే వస్తారు. ఒకరు ఎవరైనా ముసలోళ్ళు అండ్ ఒకరు పెళ్లి కానోళ్ళు అయితే వస్తారంట అమ్మాయితో పాటు. అండ్ ఇక్కడ ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఇంటికాడ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయితోనే అంటే ఏవైతే సారా అనేది పెడతారో అబ్బాయే తీసుకొని వస్తాడనమాట. అంటే తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు తీసుకురావడం లాంటిది ఏముండదు మన తెలంగాణలో ఉన్నట్టు. సో ప్రతిదీ అబ్బాయి తన వెంట అప్పుడే తీసుకొని వస్తాడనమాట. అది ఏదైనా సరే, ఈవెన్ మనీ కానీ వస్తువులు కానీ ఏదైనా. సో ఇప్పుడు జరిగే రిచువల్ వచ్చేసి దీని పేరు చుమ్మన్ అని అంటారనమాట. చుమ్మన్ అంటే ముద్దు పెట్టడం అనమాట. సో ఆంటీ వచ్చేసి వాళ్ళ కొడుకును వాళ్ళ కొత్త కోడలికైతే ఈ రిచువల్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ రిచువల్లో వచ్చేసి ఫస్ట్ కొద్దిగంత వాటర్ తాపిస్తారు ఇద్దరికి. వాటర్ తాపించిన తర్వాత ఇద్దరికి చేతిలో ఇవి 2 తమలపాకులు పట్టుకొని మనమైతే అంటే బుగ్గల పైన ముద్దు పెడతాం కదా. సో అలా డైరెక్ట్గా మనం వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి అలా ముద్దు పెట్టలేం కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఆకులతో 2 వైపులా అద్ది అక్షంతులు వేసి అంటే బొట్టు పెడతారనమాట. సో దీన్ని వచ్చేసి చుమ్మని అంటారు. సో ఇలా ఈ రిచువల్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అలా 1 by 1 అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఈ ఆంటీ వచ్చేసి ఇస్తరాకుల్లో పట్టుకుంది చూడండి. ఇది వచ్చేసి అన్నమును ఆవు పేడ అనమాట. సో దాన్ని అలా ముద్దల్లాగా చేసి కార్ పైన నుంచి అటు 7 times విసిరేస్తారనమాట, దిష్టి లాగా అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రిచువల్ ఎలా జరుగుతుందో. తర్వాత ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరిని అబ్బాయిని వచ్చేసి దూలా అంటారు, అమ్మాయిని వచ్చేసి దూలని అంటారు. సో దూలా ఇద్దరిని ఇంట్లోకి అయితే తీసుకొస్తారు అనమాట. సో మన సైడ్ వచ్చేసి ఇలా కొత్త కోడలు అత్తారింటికి వెళ్ళినప్పుడు మనము బ్యాండ్ చప్పుళ్ళతో మనం ఇంట్లో తీసుకెళ్తాం డీజేలతో. బట్ ఇక్కడ అలా కాదు, సైలెంట్గా చుప్చాప్గా ఇంట్లో తీసుకెళ్ళిపోతారు అన్నమాట. సో వీళ్ళ దాంట్లో వచ్చేసి ఇలా చప్పుళ్ళతో ఇంట్లో రావడము ఉండదన్నమాట. సో అది ఎందుకు మంచిది కాదన్నట్టుగా ట్రీట్ చేస్తారు వీళ్ళు. బట్ మన సైడ్ మనం ఏంటంటే కొత్త కోడలు ఇంట్లో వెళ్తుందంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్తుందన్న అన్నంత ఈక్వల్ ప్రయారిటీ మనం ఇస్తాం కాబట్టి మనం అలా చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క మూవీస్లో మీరు చూస్తూ ఉండొచ్చు ఈ సిస్టమ్ వచ్చేసి. సో పారాని వచ్చేసి కాళ్ళు వచ్చేస్తారనమాట. సో యాక్చువల్గా మన తెలంగాణలో వచ్చేసి మనం ఏదైనా సరే ఏ రిచువల్స్కి అయినా సరే టెంపుల్స్కి వెళ్ళినా ఇంటి ఏదైనా వ్రతాలు చేసుకున్నా పూజలు చేసుకున్నా మనము కాళ్ళకి పసుపు రాసుకుంటాం. సో అదేవిధంగా వీళ్ళు ఇక్కడ వచ్చేసి పారాని రాసుకుంటారు అనమాట. సో మనం వచ్చేసి మన సైడ్ మనం తెలంగాణలో ఓన్లీ మన పెళ్ళిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రమే కాళ్ళకి పారాన్ని రాసుకుంటారు. దాని తర్వాత లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రాసుకోం మనము. బట్ ఇక్కడ ఇలా కాదు, వీళ్ళు రెగ్యులర్గా ఏ టెంపుల్ ఏ పూజ అయినా ఫెస్టివల్స్ అయినా ఏది ఉన్నా రెగ్యులర్గా రోజు కాళ్ళకి పారాన్ని రాసుకుంటారు. వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రాసుకుంటారు రెగ్యులర్గా. బట్ పెళ్ళికి ముందు చిన్నపిల్లలు కూడా రాసుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళకి ఇది అంటే మన సైడ్ మనకి తాళి అంటే మంగళసూత్రాలు మనకి ఎంత ఇంపార్టెంటో వీళ్ళకి మంగళసూత్రంతో అంత పనేం ఉండదు. ఎందుకంటే వీళ్ళకి మనలాగా కాదు, జస్ట్ ఒక ఎర్రటి పూసలు ఉంటాయి, పెద్ద పెద్ద పూసలు. దానికి మన సైడ్ నార్మల్గా పెద్ద పెద్ద నల్ల పూసలు వేసుకుంటాం కానీ వాటి లాకెట్స్ లాగా ఒక చిన్న లాకెట్ ఉంటుంది. అది వచ్చేసి వీళ్ళకి మ్యారేజ్లో వేస్తారంట. బట్ వీళ్ళకి మెయిన్ వచ్చేసి సింధూరం అనమాట. సింధూరంలో వీళ్ళకి చేతిలో ఒకటి చూడ అనేది వేస్తారు. ఇది లైఫ్ లాంగ్ ఒక వైట్ అండ్ రెడ్ బ్యాంగిల్ అయితే వేస్తారనమాట. ఇక్కడ మీరు చాలామంది చేతులలో చూడొచ్చు మ్యారీడ్ వాళ్ళ హ్యాండ్స్లలో. సో ఇది వచ్చేసి లైఫ్ లాంగ్ వాళ్ళకి క్యారీ చేయాలి. ప్రతిరోజు ఖచ్చితంగా పాపటి నిండుగా సింధూరం వేసుకోవాలి, కుంకుమ వేసుకోవాలి. అండ్ వచ్చేసి
చేతిలో చూడ అనేది ఖచ్చితంగా ఉండాలి. వాటిని ఎప్పుడు తీయొద్దు. ఈ 2 థింగ్స్ అయితే ఎప్పుడు తీయొద్దు. ఇవి 2 మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఇంకొక మాట ఏందంటే వీళ్ళ దాంట్లో సింధూర్ అనేది యాక్చువల్‌గా నార్త్‌లో అందరూ ఆరెంజ్ కలర్ ఎందుకు పెట్టుకుంటారంటే యాక్చువల్‌గా సింధూర్ అంటే ఆరెంజ్ కలరే. మన సైడ్ ఏదో రెడ్ వేసుకుంటారు కానీ రెడ్ కలర్ కానే కాదు. కానీ యాక్చువల్‌గా ఆరెంజ్ కలరే వేసుకోవాలి. ఎందుకంటే మీరు చూడొచ్చు హనుమాన్‌కి కూడా ఆరెంజ్ కలరే వేస్తారు. ఎందుకంటే హనుమానుకి సింధూరం అంటే ఇష్టం అనమాట. సో ఒకసారి సీతమ్మ వారు ఐ మీన్ ఇట్లా పాపట్లో సింధూరం వేసుకుంటుంటే అది అంటే ఆ బాక్స్ ఓపెన్ కాక తను టెన్షన్ పడిపోతుందనమాట. సో అది చూసి హనుమయ్య అడుగుతాడు, "ఏమైందమ్మా అది ఓపెన్ కాకపోతే నువ్వు అంతలా టెన్షన్ పడిపోయినావు, అంతలా ఏముంది అది ఒక జస్ట్ సింధూరమే కదా" అని చెప్పేసి. సో అప్పుడు ఐ మీన్ సీతమ్మ వారు చెప్తారనమాట, "సో ఇది వేసుకుంటే నేను మీ రాముల వారు ఐ మీన్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు, అతనికి ఎలాంటి ఆపద రాదు" అని చెప్తుందనమాట. సో అప్పుడు హనుమయ్య ఏం చేస్తాడంటే అంటే తను ఐ మీన్ అంటే సీతమ్మ గింత వేసుకుంటే గంత లాభం జరుగుతాయి, నిన్న ఒళ్ళంతా పూసుకుంటే ఎప్పటికీ కలకాలం హ్యాపీగా చిరంజీవిలాగా ఉంటాడు నా రామయ్య అని చెప్పేసి అతను ఒళ్ళంతా పూసుకుంటాడు రామ్ రామ్ అనుకుంటా. సో అది యాక్చువల్గా స్టోరీ. అందుకని యాక్చువల్గా సింధూరం అంటే ఆరెంజ్ కలరే, బట్ మన సైడ్ ఏదో రెడ్ కలర్ అందరు యూస్ చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్ కలర్ ఈస్ ఆరెంజ్. సో అందుకని నార్త్లో అందరూ ఆరెంజే యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ లేడీస్ అందరూ సింధూరం అనేది ఏదైనా ఫెస్టివల్స్లో కానీ ఫంక్షన్స్లలో ఐ మీన్ పూజకి సంబంధించిన వాటిలో ముక్కు నుంచి పాపెట్ల ఐ మీన్ పాపెట్లు లాస్ట్ వరకు అయితే సింధూరం వేసుకుంటారు అనమాట. సో ఇక్కడ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు చూడ అనేది ఎక్కిస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఒక ఆంటీ చేతిలో చూడొచ్చు మీరు వైట్ కలరు, అలా ఐ మీన్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ మీరు చూడొచ్చు. అలా 2 అవి ఖచ్చితంగా వేసుకోవాలి. గట్టిగా ఇంట్లోకి రాగానే ఐ మీన్ ఒకరికొకరు స్వీట్ అన్నం అయితే తినిపించుకుంటారు అనమాట. సో ఈ అన్నాన్ని వచ్చేసి ఖీర్ అంటారు. సో పాలు అన్నం మిక్స్ చేసి అయితే వండుతారు అనమాట. సో ఇది వచ్చేసి చిటికెన్ వెళ్తే తినిపించుకోవాలన్నమాట. సో అమ్మాయి అయితే తినిపించేసింది మీరు ఇంతకుముందు చూసిన క్లిప్లో. సో ఇక్కడ అబ్బాయి ఫస్ట్ పెట్టినప్పుడు అమ్మాయి వద్దు నేను తినను అని అలగాలన్నమాట. సో అదే ఇక్కడ జరుగుతుంది. అండ్ ఐ మీన్ అంటే చాలా ఒక ఎంజాయ్మెంట్ టైప్లో ఉండే అందరికీ చూడడానికి. సో అమ్మాయి పక్కన కూర్చుంది వచ్చేసి వాళ్ళ ఐ మీన్ నానమ్మ అన్నమాట. సో తను చెప్తుంది, "ఇప్పుడే నువ్వు యాక్సెప్ట్ చేయకు తినడానికి" అని చెప్పేసి. సో ఇక్కడ అమ్మాయిని వచ్చేసి అందరు క్వశ్చన్ చేస్తుండనమాట. సో అలా ఎన్ని రోజులు తినకుండా ఉంటావు, నిన్నటి నుంచి తినలే కదా, తిను ఇక అలిగింది చాలు అని చెప్పేసి. అయితే లేదు నేను తినను అంటే ఆమెను తిను ఇంకెంతసేపు అలా ఆకుతుందని ఉంటావు, నిన్ను మా కూతురు లాగానే చూసుకుంటాము, ఇది నీ ఇల్లే అని చెప్పేసి తిను అంటే అప్పుడు అమ్మాయి తింటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ గేమ్ మనకి అంటే ఇది వచ్చేసి మనకి మండపం మీదే జరుగుతుంది. బట్ ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఐ మీన్ ఇంటికాడ వచ్చిన తర్వాత జరుగుతుంది అనమాట. సో అది వచ్చేసి పాలు అనమాట. సో పాలల్లో కొద్దిగా ఐ మీన్ కుంకుమ కలర్ అయితే మిక్స్ చేశారు. సో ఇందులో 3 సార్లు అబ్బాయి అయితే తీసిండనమాట. అండ్ ఇక్కడ కల్చర్లో ఐ మీన్ పెళ్ళి కూతురికి ఖచ్చితంగా టైలరింగ్ చేయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో చాలామంది ఐ మీన్ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టైలరింగ్ వస్తుందా అని అడుగుతారంట ఐ మీన్ చేసుకోపోయే అమ్మాయిని. సో ఖచ్చితంగా వాళ్ళకి టైలరింగ్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకి సొంత టైలరింగ్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. సో ఈవినింగ్ టైం సో మేము వచ్చేసి పార్టీకి అయితే వెళ్తున్నాం. సో మనకేదో మనం రిసెప్షన్ అని అంటాం, బట్ ఇక్కడ పెళ్ళైనా రిసెప్షన్ అయినా ఇక్కడ పార్టీ అని అంటారు. సో సోను వచ్చేసి పార్టీకి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే రిసెప్షన్లో కానీ మ్యారేజెస్లో కానీ
మన సైడ్ మనం రెడీ అయినంతగా ఇక్కడైతే రెడీ అవ్వాలన్నమాట. చాలా సింపుల్ సింపుల్ చీరలు కట్టుకుంటారు నార్మల్గా. ఏదో మన సైడ్ నార్మల్గా ఏదో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ఐ మీన్ చిన్న చిన్న లోకల్ టెంపుల్స్, మన కాలనీస్లో టెంపుల్స్ ఉండి మనం విజిట్ చేసినప్పుడు ఎలాంటి అయితే కట్టుకుంటామో, సో అలాంటి చీరలు కట్టుకుంటారు అన్నమాట. సో మన సైడ్ లాంటి చీరలు ఇక్కడ అస్సలు దొరకవు, చాలా కష్టము. ఎప్పుడో ఒకటి ఒక రేర్ మోడల్గా, అంటే రేర్ మోడల్ ఎక్కడో ఒక పీస్ దొరుకుతుంది అనమాట. సో ఇది వచ్చేసి రిసెప్షన్ సెట్టింగ్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సెట్టింగ్ విషయం చాలా, అంటే ఇలా ఈ మండపం కానీ డెకరేషన్ కానీ చాలా బాగా సెట్ చేస్తారు మన సైడ్ కన్నా. సో నాకు ఇదైతే వచ్చేసి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఏ ఈవెంట్లోకి వెళ్ళినా మనకి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు సపరేట్గా వాళ్ళ ఫ్యామిలీస్తో పిక్ తీసుకోవడానికి ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్న విధంగా ఒక సపరేట్, ఐ మీన్ మినీ స్టేజ్ లాగా కూడా సపరేట్గా అరేంజ్ చేస్తారు, అది ఏ ఈవెంట్ అయినా సరే. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడు భోజనాలకు అయితే కూర్చున్నాం అనమాట. అండ్ ఇక్కడ కల్చర్లో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఫుడ్ ఏది వేస్టేజ్ కానివ్వరు. ఏదైనా ఫస్ట్ లిమిటెడ్గానే పెడతారు. కావాలంటే మనము తినాలంటే మళ్ళీ ఇంకోసారి పెడతారు, కానీ ఒకటేసారి మన సైడ్ పెట్టినంతగా హెవీగా అయితే పెట్టరన్నమాట. సో అన్నమైనా ఏదైనా కొద్ది కొద్దిగా పెడతారు. అండ్ వీళ్ళ ఫుడ్లో ఖచ్చితంగా పూరి అండ్ రసగుల్లా అయితే ఖచ్చితంగా ఉండాలి, అది లేనిది అసలు ఈవెంటే జరగదు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కూడా కొద్ది కొద్దిగా, ఏదైనా కొద్దిగా కర్రీ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ కొద్దిగా పెడతారు. సో అది మనం తిన్న తర్వాత మళ్ళీ పెడతారు, కానీ ఒకటేసారి కొంచెం ఎక్కువ పెట్టండి అన్నా కూడా పెట్టరు, ఎందుకంటే ఫుడ్ వేస్టేజ్ చెయ్యొద్దు అన్న కాన్సెప్ట్తోని. సో ఇక్కడ వచ్చేసి సోను వాళ్ళ డాడీ అయితే డ్యాన్స్ చేపిస్తున్నారు సోనుకి. సో వీళ్ళని వచ్చేసి కిన్నర్లు అంటారనమాట, అదేనండి ట్రాన్స్జెండర్. సో ఇది మ్యారేజ్ అయిపోయిన థర్డ్ డే, ఐ మీన్ రిసెప్షన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఇలా, ఐ మీన్ సాంగ్స్ పాడి డ్యాన్స్ చేసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తారన్నమాట. సో ఇలా వీళ్ళు వచ్చేసి వీళ్ళకి బట్టలు పెట్టాలి, ఐ మీన్ నియర్లీ వీళ్ళు ఒక 35,000 40,000 అయితే మనీ తీసుకుంటారు ఇలా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. సో ఆంటీ వాళ్ళైతే 35,000 సంథింగ్ అయితే ఇచ్చారు వీళ్ళకి. అండ్ దీని తర్వాత ఒక ఇది వైట్ టాప్ వేసుకున్న ఒక కూర్చున్న తనని చూడొచ్చు. తను ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్లో ఆలు రైస్ ఉండే, ఐ మీన్ సపరేట్గా ఉండే, ఇంత కూడా కింద పడకుండా డ్యాన్స్ చేసింది ఇక్కడ మీరు చూస్తున్న క్లిప్లో చూడండి. అండ్ ఇదే వచ్చేసి వీడియో అన్నమాట. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.